నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా వృద్ధాశ్రమంలో అనకాం చేయగాను శ్రీ గుడిపాటి రమేష్ బాబు సార్ గారు, శ్రీమతి జ్యోతి లక్ష్మి మేడం గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రవుతులకు ఆకలి తీర్చడానికి శ్రీ గుడిపాటి రమేష్ బాబు గారి తండ్రి గారైన కీర్తిశేషులు శ్రీ గుడిపాటి కృష్ణయ్య గారి ఆబ్దికం సందర్భంగా ఆషాఢ మాస శుద్ధ తదియ రోజు సందర్భంగా ఈరోజు 16/7/2026 నాడు వారి జ్ఞాపకార్థంగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే కీర్తిశేషులు శ్రీ గుడిపాటి కృష్ణయ్య గారికి, కీర్తిశేషులు శ్రీమతి రత్నమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభాగ్ చెందని మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అయ్యే కీర్తిశేషులు శ్రీ గుడిపాటి కృష్ణయ్య గారి వారి సంవత్సరికం ఆబ్దికం సందర్భంగా ఆషాఢ మాస శుద్ధ తదియ రోజు సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా వారికి నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్యం స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి, ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురాస్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మకు శాంతికలను కోరుకుంటూ స్వర్గబాబు చెందాలని మనసారా కోరుకుంటూ నమస్సు మాంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ గుడిపాటి రమేష్ బాబు సార్ గారికి, శ్రీమతి జ్యోతిలక్ష్మి మేడం గారికి, డాక్టర్ శ్రీ గుడిపాటి సురేష్ సార్ గారికి, శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి గుడిపాటి రాజేశ్వరి గారికి, శకుంతలమ్మ గారికి, శ్రీ గుడిపాటి ప్రశాంత్ సార్ గారికి, శ్రీమతి కల్పన మేడం గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి జ్యోతిలక్ష్మి మేడం గారికి, శ్రీమతి నిర్మల గారికి, శ్రీమతి కల్పన గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ లక్ష్మీదేవి ఆశీస్సులు, దుర్గాదేవి దీవెనలు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ గుడిపాటి రమేష్ బాబు సార్ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ పితృదేవతల పెద్దల ఆశీస్సులు వారికి ఎల్లప్పుడూ కోరుకుంటూ, అలాగే ఆ ముక్కోటి దేవతల దీవెనలు, ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ శుభాకాంక్షలు, శుభాశీస్సులు, ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు విరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వర కుమారి ఉపశలమ్మ గారికి పాదాయి వందనం చేస్తే ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటేశ్వర కుమారి ఉపశలమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీ గుడిపాటి రమేష్ బాబు సార్ గారు, శ్రీమతి జ్యోతిలక్ష్మి మేడం గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీభవ. అలాగే ఈరోజు అన్నం చేస్తున్న వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే బూందీ, అలాగే స్వీటు మడత కాజా, అలాగే రైసు, అలాగే సోరకాయ కర్రీ, పాలకూర పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ.